ప్రియమైన సోదరులారా, రెండో విషయాన్ని మనం చూస్తున్నాం. ఆదికాండము 6వ అధ్యాయము 11, 12 అక్కడ మనము అధ్యాయంలో కొన్ని విషయాలు చూస్తే మనకు కనబడుతుంటాయి. ఏంటంటే దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయాను అనేది కాకుండా బలత్కారంతో నింపబడిందని అన్నాడు. బలత్కారం అంటే ఏంటి? బలవంతంగా లాగేయటం. అందుకని ఈ రోజుల్లో మరి బయట స్త్రీలు వెళ్ళారంటే బలత్కారం జరుగుతుంటున్నది. తర్వాత బలత్కారంగా మరి దేవుని యొక్క సేవకులను కొడుతున్నారు, బలత్కారంగా దేవుని మందిరాలు పడగొడుతూ ఉంటున్నారు, బలత్కారంగా ప్రజలను హింసిస్తున్నారు, బలత్కారంగా బాధిస్తున్నారు, బలత్కారంగా రేపులు చేస్తున్నారు, బలత్కారంగా మరి కిడ్నాపులు చేసుకొని పోతున్నారు. ఇదంతా దేవుడు చూస్తున్నాడు. అందుకనే ఆ దినాల్లో జలప్రళయం ద్వారా తీర్పు తీర్చినటువంటి దేవుడు ఈ దినాల్లో అగ్ని ద్వారా తీర్చుకుంటున్నాడు. కాబట్టి జాగ్రత్త పడండి, ప్రభువుని నమ్మండి, బలత్కారం చేయకండి.